ఇక్కడ ఎవరి ఫేట్‌ని వాళ్ళు రాసుకోగల పరిస్థితులుండయ్యా? ఉండదండి. ఒక్కటి సార్, ఎవరికైనా అంతేనా? నటులకైనా అంతే, సార్ డైరెక్టర్‌లకైనా? ఇక్కడ సార్ కష్టపడ్డోడికి ఏదో రోజు టైం వస్తుంది సార్. కష్టం లక్ కలిస్తే అది వేరే, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఓన్లీ లక్ మీద వచ్చిన వాళ్ళు అది నిలబెట్టుకోవడం చాలా కష్టం, కష్టపడకుండా. ఓకే. నేను చాలా మంది చూస్తుంటారు కదా, ఏ మాత్రం లేజీగా ఉన్నా ఓ సినిమా హిట్ అయింది కదా అని అటు లేజీగా తయారైతే కరెక్ట్గా 2-3 yearsలో ఫేడ్ అవుట్ అయిపోతుంది. హ్మ్. సినిమా హిట్ అయ్యాక ఇంకా కేర్ఫుల్గా, ఇంకా కొత్తగా డ్యాన్స్ నేర్చుకుని మొత్తం 6 packs చేసుకుని, పాపం ఏం తినరు వాళ్ళు, అంతంత సంపాదించుకుని అంత కష్టపడి డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ అన్ని మెయింటైన్ చేయాలండి. అదే. ఏది తినాలనిపిస్తే అది తినడానికి లేదు. తింటే ఏముంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయిపోతుంది మళ్ళీ. అదే. ఆ! అది చాలా ఆ బ్యాలెన్స్ ఉన్నోళ్ళు ఎప్పుడు అంటే అండి, ఇంకా ఆ హీరో ఇమేజ్ వచ్చాక ఇంకా జీవితం అంతా హ్మ్. అంతే. కష్టమే. ఏది పడితే అది తినడానికి ఉండదు. క్యారెక్టర్ని బట్టి చాలా కోల్పోవాల్సి అనుకుంటా. అసలు క్యారెక్టర్ని బట్టి మొత్తం ఆహార్యం అంతా మారిపోద్ది కదండి. పైగా ఇదివరకు హీరోలు ఏంటంటే ప్రతి సినిమాలో ఒకే రకంగా కనిపించేవాడు. ఇప్పుడు అసలు అప్పుడు పెద్ద లేదు. ఇప్పుడు ప్రతి సినిమాకి మారిపోవాలి. స్టిల్ చూస్తే ఏ సినిమా చెప్పేయచ్చు. అలాగా పాపం అందరూ ఇవాళ హీరోలు. అట్లా ఉంది. ఒకప్పుడు అంటే అది ఏ సినిమాలో తెలియదు. సినిమా బాగుంటే చూసేయటం. అప్పుడు అదే. ఇప్పుడు ఆ అదే. పరిస్థితి లేదండి. లుక్స్ అన్ని ఒకే రకంగా కనపడేవి అప్పుడు. సో అంతా సినిమా కోసం, క్యారెక్టర్ కోసం అంత కష్టపడాల్సిన అవును. పరిస్థితి ఈ రోజు ఉంది అందరికి. అందరికీ. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానీ, అంటే పడిపోతున్నావురా ఇక కష్టం అనుకున్న పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకున్న వ్యక్తులు కానీ అలాంటివి ఉండయా ఎప్పుడన్నా మీకు జరిగింది? అంటే అండి, నేను నైస్ రాజా అనే సినిమా హీరో చేశాక ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు నాకు 1 year గ్యాప్ వచ్చిందండి ఇండస్ట్రీలో. అంటే నేను హీరో చేశాను కదా, మళ్ళీ క్యారెక్టర్లు చేస్తే ఏమవుతుందో తెలియని కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. అప్పుడు 1 year గ్యాప్ వచ్చిందండి. అప్పుడు 1 year తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఇంకా మనం రెగ్యులర్గా సినిమాలు చేయకపోతే ఇబ్బంది పడతాం. అప్పుడు నేను చాలా అప్పు చేయాల్సి వస్తుంది 1 yearలో. అప్పుడు చిన్న కన్ఫ్యూజన్, మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది బాగా. పిల్లలు వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి. అంటే మరీ అంత ఇది కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓకే, ఇంటికాడ నుంచి అడిగితే పంపిస్తారు, అలా ఉంటది. కానీ మామూలుగా అయితే కొంచెం పర్వాలేదు, కొంచెం మిడిల్ క్లాస్ అండి, అప్పర్ హై క్లాస్ అలాగేం కాదు. అప్పుడు నాకు హెల్ప్ చేసింది సుమన్ గారు. నేను వెళ్ళి, సార్ నా పరిస్థితి ఇలా ఉంది, ఏదైనా సీరియల్లో వెళ్ళి వేషం అడిగితే, సార్ మీరు చేస్తానంటే ఏముంది సార్, మీరు అడగక్కర్లేదని అప్పుడే అందం సీరియల్ ఆయన రాసింది. రామోజీరావు గారి చిన్నబ్బాయి. ఆయన అందం సీరియల్లో నాకు అసలు మళ్ళీ హీరో ఇమేజ్ తీసుకొచ్చారు. అందులో ఒక సాంగ్స్ ఉంటాయి, సినిమాలో అందం అనేది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. పాపం కరెక్ట్ గా నేను ఇబ్బంది పడుతున్నానని తెలిసి ఆయన రాశారు. తర్వాత ఈనాటి రామాయణం అని ఒక ఉంటే ఏవిఎం వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి, సితారా నేను దానికి కూడా ఈ అబ్బాయిని పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు నాకు బాగా హెల్ప్ చేసింది సుమన్ గారు. అప్పుడు నిజంగానే మీకు అన్నట్టుగానే అవి బాగా మళ్ళీ మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి. అవునండి, ఆ సీరియల్ వచ్చాక మళ్ళీ సినిమాలు వచ్చింది. బాగా చేస్తున్నాడు, బాగా మంచి పాపులారిటీ. ఇంటింటికి రాజారావు అంటారు, సుందర్ సుందర్ అంటారు నాకు, ఎప్పుడు సుందర్ రావు అంటే అంత గుర్తుండిపోయింది ఆ క్యారెక్టర్, ఆ సీరియల్ అనేది మన ఇంటింటికి పరిచయం చేసి. ఏదైనా అంటే సినిమాది ఒక ఎత్తు, సీరియల్స్ ఇంకొక ఎత్తు అంటారు. 100% అండి. ఇప్పుడు సీరియల్స్ లో సక్సెస్ అయిన వాళ్ళు సినిమాలో చాలా తక్కువ సక్సెస్ అవుతారు. ఎందుకంటే సార్, ఈ సీరియల్ ఛానల్లో మనం ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తుంది ఫ్రీగా, బోర్ కొడితే మన ఛానల్ మార్చేయచ్చు. సీరియల్లో మిమ్మల్ని రాజారవీంద్రగా గుర్తుపెట్టుకోరాళ్ళు. ఆ సీరియల్లో నా క్యారెక్టర్ పేరు ఏది ఉందో దాన్నే గుర్తుపెట్టుకుంటారు. దానిలాగే ఉంటుంది. అక్కడ క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది, మన పర్సనల్ ఇమేజ్ అక్కడ ఏం ఉండదు. మన పర్సనల్ పేరుతో పిలవడు అసలు, బయట నన్ను సుందరనే పిలిచారు. సినిమా అలా కాదండి, టైం పెట్టుకుని ఫ్యామిలీతో వెళ్ళి 2000-3000 ఖర్చు పెట్టి కారు పార్కింగ్ ఫీజు కట్టుకుని వచ్చి చూసినప్పుడు అక్కడ కనిపించినప్పుడు ప్రతి ఒక్కడికి వాల్యూ ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ వేల నుంచి లక్షలకు వెళ్ళొచ్చు, లక్షల నుంచి కోట్లకు వెళ్ళొచ్చు. టీవీకి ఎంత హిట్ అయినా ఇంకో 1000 పెంచమంటే తీసేస్తారు. ఎందుకంటే ఆడికి ఎపిసోడ్ బడ్జెట్ అంతకన్నా ఉంటుంది, అంత తేడా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రీగా చూడటం అలవాటు పడి టీవీలో ఆడి సినిమాలో కనిపిస్తే ఇరిటేషన్ వస్తుంది.
డబుల్ బెడ్ చూసినప్పుడు ఈ టీవీలో కనిపించినోడు సినిమాలో కనిపించాడు అనుకోండి, మనకు తెలియకుండా చిన్న అటు చేసి క్యారెక్టర్ ప్లే చేసి దాని మీద మనకి ఓ రకమైన ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అంటే వ్యతిరేక భావన వచ్చేస్తారు కదా. వ్యతిరేక భావన రాదండి. ఉమ్. ఇది మనకి ఇంటికాడ కనిపిస్తాడు కదా రోజు, డబుల్ బెడ్ చూసినా ఆడే కనిపిస్తే చిన్న కంఫర్ట్, అంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు ఆడే. మళ్ళీ ఇక్కడ కూడా ఈయన అన్నట్టు వస్తుంది అంటారా? వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఈ ఇమేజ్ టోటల్ వేరండి, ఆ ఇమేజ్ టోటల్ వేరు. అంటే మీరు దేన్ని ఎంజాయ్ చేశారు ఎక్కువ? అన్నీ సార్, నాకు అసలు ఆ ఐడియా కూడా ఉండదు. నేను 2 days 3 days ముందే మర్చిపోతుంటా. అంటే ఇప్పుడు ఆ సీరియల్స్ మీకు తిండి పెట్టాయి కదా ఆ time అవును, లో. 100%. ఆ ఫేస్ అయిపోయింది కదా, ఇంకా ఉమ్. కూర్చుని అంటే బాగా ముసలోనే గుర్తెచ్చుకుంటాను అన్ని కూర్చుని. అదే సో మొత్తానికి ఒక గడ్డు కాలంలో 200% అండి. ప్రతిదీ మీడియా ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి కదా సార్ ఛాన్సెస్. ఉమ్. ఓటీటీ వచ్చింది, షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి, అవును. ఓటీటీ ఫిల్మ్స్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మార్గాలు ఉన్నాయి. మార్గాలు ఉన్నాయి. మీరు కూడా ఏదో అప్పుడు ఆ మధ్య ఒకటి అనుకున్నాం సార్, ఓటీటీ ప్లాట్ఫామ్ పెడదామని అనుకున్నాం. దానికి కష్ట నష్టాలన్నీ 3 నెలలు ఒక కమిటీని వేసి వాళ్ళు అన్ని చేశారు. ఓకే, రెండేళ్ల క్రితమా? అవునండి, వేసాక అదే కరెక్ట్ గా కరోనా వచ్చిందండి. ఓకే, ఒక 200 కథలని ఒక వెబ్ సిరీస్ చేద్దాం ట్రై చేస్తే ఒక కథ పోలే. ప్లస్ అది 200 కథలు విన్నారు దాని కోసం. 8 లాంగ్వేజెస్ లో చేద్దామని ఛానల్ అనుకున్నాను. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే పాత సినిమాలన్నీ ఏదో ఒక ఛానల్ ఓటీటీ ప్లాట్ఫామ్ కొనేసి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కంటెంట్ కావాలంటే వాళ్ళతోటి టైఅప్ అయ్యి అదే కంటెంట్ పెట్టుకోవాలి. ఉమ్. కొత్త కంటెంట్ అంటే మనం తీయాలి. ఎవ్రీ మంత్ వెబ్ సిరీస్ లేకపోతే మనం కొత్త సినిమా ఓటుకొని అందులో కంటెంట్ లేకపోతే మీకు సబ్స్క్రైబ్ చేయడు. అవును. అది ఎవ్రీ మంత్ మనం ప్లాన్డ్ గా పెట్టుకుంటే వెళ్ళాలి. 1000 కోట్లు బడ్జెట్ వేసి పెడదామని చూస్తే తెలుగుకి అందులో 40 కోట్లు 50 కోట్లు వచ్చింది. ఉమ్. హిందీకి మేజర్ కొంచెం ఎక్కువ ఉంటది. అవును. ఇప్పుడు ఈ 40 కోట్లు 50 కోట్లు ఓ సినిమా కొంటే సంవత్సరం బడ్జెట్ అయిపోద్ది. కరెక్ట్. దాన్ని పెంచితే సబ్స్క్రిప్షన్స్ ఎంత వస్తుందో తెలియదు. ఎందుకంటే సార్ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ వీళ్ళందరూ ఇండియాలో అమెజాన్ వీళ్ళు ఇండియాలో వాళ్ళ బడ్జెట్లు వచ్చి 5,000 కోట్లు 7,000 కోట్లు 10,000 కోట్లు అలా ఉన్నాయి. లాంగ్వేజ్ కింద అని పెట్టేసుకున్నారు. కాంపిటేట్ చేయలేండి. ఆడు ఒక వెబ్ సిరీస్ తీస్తే ఈ డిసెంబర్ లో షూటింగ్ అయితే 1 year ఆగి నెక్స్ట్ జనవరికి రిలీజ్ చేస్తాడు. 200 లాంగ్వేజెస్ లో ప్రాపర్ గా డబ్ చేసి ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ లో చేస్తాడు కంటెంట్. అలా చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇది లేకపోతే ఏంటంటే ఇక్కడే ఉండిపోతుంది. ఓన్లీ తెలుగుని పెడితే అసలు బయటకి దానికి ఇంకా చాలా ఉన్నాయండి. స్ట్రీమింగ్, దానికి మళ్ళీ అంత స్టోరేజ్ కి అవన్నీ స్ట్రీమింగ్ కి ఎక్కువ అవుతుంది మళ్ళీ. కానీ మేము ఆల్రెడీ ఆహా ఒకటి ఉంది కదా సక్సెస్. అంటే ఆహా వాళ్ళు ఎంతవరకు బయటపడతారో ఇంకా తెలియదు కదండి. ఓకే, ఇప్పుడు తమిళకి ఎక్స్టెండ్ అయ్యారు. వాళ్ళకి ప్రాపర్ గా స్లోగా స్టార్ట్ చేసి తెలుగులో ఫస్ట్ ఇది కాబట్టి వాళ్ళకి ఆ ఇది వచ్చింది. ఇంకో తెలుగు వస్తే ఎలా ఉంటుందని తెలియదు. ఏం లేదు సార్, పులెక్కి సారీ చేసినట్టే, దిగటానికి ఉండదు ఆపటానికి ఉండదు. మీరు కూడా ఛానల్ నడుపుతున్నారు, మీరు ఇక్కడ ఛానల్ నడుపుతున్నారు కదా, ఎప్పుడైనా అలాగే ఉంటుంది. మీరు అంటే పులి మీద సారీ వ్యవహారం. సో అందు గురించి దాన్ని పక్కన పెట్టారా? వద్దులే అని సినిమా చేసాం, తగ్గేదిలే అని. ఓకే, ఆ బడ్జెట్ దానికి అనుకున్న బడ్జెట్ అసలు బడ్జెట్ దానికోసమా? ఓన్లీ సినిమాలు చేస్తే ఏమైనా 3 నెలలు 4 నెలలు ఎగ్జిట్ అయిపోయి వేరే పని చూసుకోవచ్చు. సక్సెస్ అయితే ఇంకో 4 తీయొచ్చు, లేకపోతే ఆపేయచ్చు. ఆ రోజుతో చేతులు కడిగేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది కొన్ని రోజులు నడుపుదాం అని చెప్పి ఓ సినిమా చేస్తాం, తగ్గేదేలే. దాని మరి ఏంటి ఏమైంది? నవీన్ చంద్ర అని మన దండుపాళెం గ్యాంగ్ ని పెట్టి ఆ దండుపాళెం డైరెక్టర్ గారు చేశారండి, శ్రీనివాసరాజు. అది యావరేజ్. దాంతో ఇంకా సర్లే కొంచెం గ్యాప్ తీసుకుని పెద్ద సినిమాలు చేద్దాం, చిన్న సినిమాలు చేద్దాం. అంటే డబ్బులు పోయినాయా వచ్చినాయా ఏమన్నా సరిపోయినాయా? అంటే పర్లేదండి, అంటే కొంత పోయింది. మొత్తానికి అంటే ప్రొడక్షన్ అయితే కంటిన్యూ చేయాలి.